హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా, హెల్దీగా, టేస్టీగా రాగి పిండితో బన్ దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా బాగుంటాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చినా సరే టిఫిన్ పిండి ఏమీ లేకపోయినా అప్పటికప్పుడు ఇలా పిండి కలిపి బన్ దోశలు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా కడుపు నిండా తినేస్తారు. ఇక లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అయితే ఒక కప్పు రాగిపిండి తీసుకోవాలి. ఒక కప్పు రాగిపిండికి ఒక కప్పు పెరుగు తీసుకోండి. మజ్జిగ అయితే మీరు 1.5 కప్పు దాకా తీసుకోవచ్చు. పెరుగు కాబట్టి ఒక కప్పు తీసుకున్నాను నేను. ఈ పెరుగు, రాగిపిండి, రవ్వ మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్ని మెజర్మెంట్స్తో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇలా రాగిపిండి, రవ్వ, పెరుగు అన్నీ బాగా కలిసిన తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఈ వాటర్ కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ పూర్తిగా బాగా కలిసిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి నానబెట్టుకోండి. రవ్వ కొంచెం నానితేనే మనకి బన్ దోశలు చక్కగా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఒక 10 నిమిషాలు నానింది. 10 నిమిషాలు నానిన తర్వాత ఈ పిండిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకోవాలి. రవ్వ రవ్వగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫైన్గా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. అందుకోసం మొత్తం రాగిపిండి, రవ్వ, పెరుగు అన్నీ కలుపుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ ఏమీ వేయకుండా అలానే ఫైన్గా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. చక్కగా ఇప్పుడు ఈ పిండిని మరలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకోండి. ఇలానే డైరెక్ట్గా అయినా ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ కలుపుకొని సెట్ దోశల్లాగా అయినా వేసుకోవచ్చు, లేదా బన్ దోశలైనా వేసుకోవచ్చు. కానీ నేనైతే పోపు పెడుతున్నాను. పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో 1.5 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి వీటిని చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఈ ఇంగువ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో టొమాటో ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయితే నేను డైరెక్ట్గా పిండిలోనే వేసుకుంటాను. సో ఇందులో అయితే ఉల్లిపాయ ముక్కలు వేయట్లేదు, టొమాటో ముక్కలు వేసుకుంటున్నాను, చిన్నగా కట్ చేసుకున్నవి. చిన్న సైజ్ టొమాటోలు అయితే ఒక 2 తీసుకోండి. పెద్ద సైజ్ టొమాటో అయితే 1 తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ టొమాటో కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ కొంచెం కొత్తిమీర తరుగు అండ్ పోపు ఉంది కదా, టొమాటోలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకున్న పోపు, ఈ పోపు మొత్తాన్ని ఇందులో వేసుకొని మొత్తం పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇందులోనే రుచికి తగ్గట్లుగా ఉప్పు, ఒక 1/2 స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి. వంట సోడా వేస్తేనే మనకి బన్ బాగా పర్ఫెక్ట్గా పొంగుతుంది, సాఫ్ట్గా ఉంటుంది. సో వంట సోడా కంపల్సరీగా వేసుకోవాల్సిందే. ఇలా ఉప్పు, వంట సోడా వేసుకొని ఇవన్నీ బాగా పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇక రెడీ చేసుకున్న ఈ పిండితో బన్ దోశలు వేసుకోవటమే. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకున్నాను. బన్ దోశ చిన్న కడాయిలో వేస్తేనే బాగుంటుంది. పెద్ద కడాయిలో అయితే మనకి బన్ దోశ రాదు, సెట్ దోశలాగా వచ్చేస్తుంది. సో నేను ఒక చిన్న కడాయిలో కొంచెం ఆయిల్ వేసి పిండిని వీడియోలో చూపించిన విధంగా బన్ లాగా వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా చక్కగా ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బన్ దోశ. చాలా చక్కగా పొంగింది, చాలా సాఫ్ట్గా కూడా ఉంది. ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇలా బన్నులాగా పిండిని వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. చక్కగా పొంగుతుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇలా నేనైతే కొన్ని బన్ దోశలు వేసుకున్నాను. చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉన్నాయి కదా, ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుందా? తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ చూడటానికే కాదు, తినటానికి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. స్నాక్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు. మార్నింగ్ టిఫిన్ బాక్స్లో కూడా ఇలా బన్ దోశలు చేసి పెట్టారంటే వాళ్ళకి నచ్చిన చట్నీ వేస్తే ఒక్కటి కూడా వదలకుండా మొత్తం కంప్లీట్గా తినేస్తారు. ఇందులోకి పల్లీ చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా, టొమాటో చట్నీ అయినా ఏదైనా చాలా బాగుంటుంది. నేనైతే టొమాటో, పచ్చిమిర్చి
చట్నీతో సర్వ్ చేసుకున్నాను. బండి మీద వేస్తారు చూడండి, ఆ చట్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఇంతకు ముందు కూడా ఆల్రెడీ ఆ వీడియో నేను అప్లోడ్ చేశాను. కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో చట్నీ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా బన్ దోశ ఎంత సాఫ్ట్గా ఉందో, టేస్టీగా కూడా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ బన్ దోశలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.